ఏం సూచిస్తుందమ్మా? ఉపవాస కాలాన్ని, ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రోజు నుంచి ఈస్టర్ పండుగ రోజు వరకు 40 రోజులు ఉపవాసము మరియు పశ్చాత్తాప కాలము ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి ఈస్టర్ కాలం వరకు 40 రోజులు ఉపవాసము మరియు పశ్చాత్తాప కాలము ప్రారంభమవుతుంది. ఆది కాండంలో 3వ అధ్యాయం 19వ వచనంలో వాక్యాన్ని తీసిన వారు ఒక చదవండి. రిఫరెన్స్ ఆది కాండము 3:19. చేరు కొరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి. చాలు. ఏంటి వాక్యం యొక్క సారాంశము? మనిషి జీవితము శాశ్వతం కాదు, ఇది తాత్కాలిక తత్వం గురించి బోధ చేస్తుంది. నువ్వు మట్టిలోంచి తీయబడ్డావు, మన్ను కనుక తిరిగి మన్ను అయిపోదు. అంటే తాత్కాలిక తత్వాన్ని, జీవిత విధానాన్ని బైబిల్ బోధిస్తుంది. ఆత్మ ద్వారా ఈ దేహంలోకి ప్రవేశించిన మనము ఈ దేహంను విడిచిపెట్టవలసిన వారము అని బైబిల్ మనకి బోధ చేస్తుంది. కాబట్టి తాత్కాలికమైనటువంటి జీవితంలో ఈ శరీరంలో మనము జీవిస్తున్నాం. శాశ్వతంగా ఈ శరీరంతో అయితే ఉండమని చెప్తుంది బైబిల్. మరి దేహంతో ఉన్నంత కాలము ఏంటమ్మా? దేనితో ఉన్నంత కాలము? ఈ రోజు నువ్వు దేవుని సన్నిధికి ఆత్మరూపంలో వచ్చావా, దేహంతో వచ్చావా? దేహంతో వచ్చాము. ఈ దేహంతో ఉన్నంత కాలము దేవుడికి ఇష్టలుగా జీవించడానికి మనము పిలువబడ్డాము. దేవుని వాక్యం చెప్తుంది, మీరు పరిశుద్ధులొకటికే పిలువబడితేరని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ దేహంతో దేవునికి ఇష్టలుగా ఉండడం. దేవునికి ఇష్టమైనది ఏంటి? పరిశుద్ధత. దేవునికి ఇష్టమైనది ఏంటి? వేషధారణతో కొన్ని అలంకారాలు కాదు దేవునికి కావాల్సింది. ఆయన పరిశుద్ధుడైనలాగిన మనమందరము పరిశుద్ధంగా ఉండగలిగితేనే దేవుడికి ఇష్టమైన జనాంగముగా, దేవుడు ప్రేమించే సంఘముగా మనము ఉన్నామని సాక్ష్యము పలుకుతాము. కాబట్టి ఈ యాష్ వెన్స్డే యొక్క ప్రాముఖ్యతలో మనము ఉపవాస కాలము ప్రారంభాన్ని సూచిస్తూ ఈ రోజు నుంచి 40 రోజులు ఈస్టర్ పండుగ వరకు ఉపవాసం మరియు పశ్చాత్తాప కాలంతో మన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాలి. అయితే సంఘ కాపురిగా నేను మీకు తెలియజేస్తున్నాను, ఈ 40 దినాలు నా పశ్చాత్తాప కాలాన్ని దేనితో ప్రారంభించి దేనితో ముగించుకోవాలి. ఈ 40 దినాలు నేను దేని విషయంలో ఎక్కువగా శ్రమ పడాలి. మనం అనేక విషయాల్లో శ్రమ పడుతున్నాం, కానీ పరిపూర్ణత సాధించలేకపోతున్నాం. ఎందుకంటే శరీరంతోనే ప్రారంభిస్తాం, ఆత్మతో దీన్ని పరిశుద్ధతో ముగించాలి. కానీ శరీరంతో ప్రయాసపడుతూ మధ్యలో దాన్ని విడిచిపెట్టేస్తాం. కాబట్టి దేవుని సంగమ, ఈ 40 విషయాలు, ఈ 40 రోజులు ఈ దేహంతో నేను ఏ విషయంలో ప్రయాసపడాలి? దేవుడికి ఇష్టమైనది, క్రైస్తవుడిగా ఉండి నేను బ్రతుకున్నంత కాలము జీవించాల్సిన బ్రతుకు విధానం అంతా ఒక్కటే, ప్రేమ. ఏంటమ్మా? ప్రేమ. దేవుని వాక్యం బోధిస్తుంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. అపవాది పరిశుద్ధతలో జీవించాల్సిన మీ బ్రతుకుల్లో ప్రేమ అనేది లేకపోతే మీరు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే అంశంలో పరిపూర్ణతను సాధించలేరు. కాబట్టి 40 దినాలు మన గురువిందాడ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వ్యక్తిగతంగాను కుటుంబముగాను క్రీస్తులో ఉన్న పరిపూర్ణమైన ప్రేమ నేను కూడా కలిగి ఉండడానికి 40 దినాలు నేను ప్రయాసపడాలి. నా జీవితకాలం అంతా ప్రేమతోనే మనుషులతో మాట్లాడాలి, ప్రేమతోనే వ్యక్తులకు దగ్గర అవ్వాలి, ప్రేమతోనే రక్షణలోని అనేకులను నడిపించాలి. యేసుక్రీస్తు బోధించిన మార్గము ప్రేమ మార్గము. ఏ మార్గమమ్మా? ప్రేమ మార్గము. ఈ 40 దినాలు మన సంఘము ఉపవాసంలో కానీ, విశ్వాసంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, సంఘంలో కానీ కనిపెట్టుకు వస్తాడంటే మరణం వరకు నేను ప్రేమ కలిగి దేవుడికి ఇష్టముగా జీవించగలనా లేదా? ప్రేమ కలిగి ఉండడానికి నేను ప్రయాసపడతానా లేదా? ఈ ప్రేమ పరిపూర్ణమైనటువంటి క్రీస్తు ప్రేమకు సాదృశ్యంగా నా జీవితంలో ఉంటుందా లేదా? ఎందుకంటే ప్రేమలో మనం పరిపూర్ణత సాధించలేదనుకోండి, చిన్న చిన్న విషయాలకి చిరాకు పడిపోతాం.
చిరాకు కూడా మరణానికే సాదృశ్యం. కాబట్టి మీకు చదివించిన వాక్యం మట్టిలోంచి తీయబడింది తిరిగి మన్నులోకి వెళ్ళిపోతాం అంటే ఏమో దాని యొక్క బోధ, నీ జీవితం ఈ శరీరంలో తాత్కాలికం మాత్రమే. ఈ దేహంతో నువ్వు ఉండేది తాత్కాలికమే, శాశ్వతంగా ఈ దేహంలో ఉండిపోవు. ఒక ప్రయాణికుడిగా ఈ ఆత్మ దేహంలో ప్రయాణించి మళ్ళీ దేహంలోంచి విడిచిపోయే సమయం వరకు ఈ దేహం నీతో ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే దేహాన్ని విడుస్తుందో ఇది మట్టిలోంచి తీయబడి తిరిగి ఏమైపోవాలి. కాబట్టి ఇప్పుడు దేవుని సంఘమా, ఈ యాష్ వెడ్నెస్డేలో మన నేను ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే, సంఘముగా వ్యక్తిగతంగా మనము పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు చూపించిన ప్రేమకు నిలయముగా నేను ఎంత ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడతాను. నా వ్యక్తిగత జీవితము నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే విషయంలో ఎంతవరకు పరిపూర్ణత సాధించడానికి ఈ 40 దినాలు శ్రమ దినాలు నాకు తోడ్పడతారు అనే విషయం మీదే మనము సిద్ధపాటు కలిగి ఉండాలని, మరి ముఖ్యంగా నేను క్రీస్తుకు ఒక ఇష్టుడుగా ఇష్టురాలిగా ఉండాలి. ప్రేమ కలిగిన వారే దేవుణ్ణి ఏమంటే ప్రేమ లేనివాడు నా వాడు కాడని దేవుడు మాకు సెలవిస్తుంది. కాబట్టి ఈ 40 దినాలు నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థనాంశం ఒకటే, నేను ఎంతవరకు క్రీస్తు ప్రేమను కలిగి ఉండడానికి ఈ దేహంలో ప్రయాసపడతాను. ఈ ప్రేమ ఎంతవరకు నన్ను దేవునికి దగ్గర చేస్తుంది, దేవునికి నేను ఎంత దగ్గరగా వెళ్తాను, మనుషులతో ఎంత ప్రేమగా మాట్లాడతాను, విశ్వాసంలో కడ వరకు ఎంతవరకు విజయమో సాధిస్తాను. ఒక్క అంశమే ఈ 40 దినాలు నీకు డైవర్షన్ అనేది ఉండకూడదు. యాష్ వెడ్నెస్డే రోజు నువ్వు ప్రారంభించినటువంటి మొదటి ప్రార్థన, ఈస్టర్ రోజుకి నువ్వు ముగించేటటువంటి గుడ్ ఫ్రైడేకి ముగించేటువంటి చివరి ప్రార్థన, ఈ 40 దినాలు నా జీవితంలో ప్రేమ కలిగి ఉండడానికి ఎంత ప్రయాసపడ్డాను. క్రీస్తు ప్రేమ మరణం వరకు ఆయన ప్రేమను కనపరుస్తూనే వచ్చినాడు. ఆమేన్. కాబట్టి ఇట్టి ప్రార్థనా జీవితంతో ఈ సంఘము, ఈ విశ్వాసులు అందరూ కూడా ఒక్క మాట మీదే ప్రేమ కలిగి ఉండడానికి నేను ఎంత ప్రయాసపడుతున్నాను. ఏ విషయాలు నాకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా దాన్ని ఓర్చుకునే స్వభావం ఒక ప్రేమే నేర్పిస్తుంది. దాన్ని తట్టుకునే స్వభావము ఒక ప్రేమే నేర్పిస్తుంది. దాన్ని క్షమించే స్వభావము ఒక ప్రేమే నేర్పిస్తుంది. దాన్ని గెలిచే స్వభావం కూడా ఒక ప్రేమే. ప్రేమలో ఉన్నవాడు లోకాన్ని జయించగలడు. ఆమేన్. దేవుని వాక్యం చెప్తుంది, నేను లోకాన్ని జయించి ఉన్నాను. దేన్ని బట్టి? ప్రేమను బట్టి. దేవుడు లోకం ఎంతో ప్రేమించినాడు కాబట్టి లోకమును ఆయన జయించి ఉన్నాడు ప్రేమతో. కాబట్టి ప్రేమ అనే విషయంలో మనం ఎంతవరకు ఈ యొక్క 40 దినాలు కనిపెట్టుకుంటూ ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడతాము. ఇంకా దాని జీవితంలో నేను ద్వేషించే మనిషి అంటూ లేడు. తప్పు చేసిన వాడినైనా క్షమించే గుణం ఉండాలంటే అది ప్రేమకే నిలయమైపోవాలి. హల్లెలూయా. పాపం చేసిన వాడినైనా క్షమించే గుణం ఉండాలంటే అది ప్రేమతోనే అవ్వాలి. ఎందుకంటే ఎంత పాపనైనా దేవుడు ప్రేమతో ఏం చేశాడు? క్షమించినాడు. హల్లెలూయా. ఆ ప్రేమ అనే అంశం మీదే ఈ 40 దినాలు మనము ముందుకు వెళతాము. ఈ 40 దినాలు మనం చేసే ప్రతి ఆరాధనలను ప్రేమ అనే అంశంతోనే మన దేహాన్ని క్రీస్తు ప్రేమతో నింపుకోవడానికి ఈ యొక్క భస్మ బుధవారం ఆరాధనతోనే ఈ యొక్క 40 దినాల ప్రయాణ కాలము దేవుడు మన యొక్క సంఘంలో తన యొక్క పనిని పరిపూర్ణం చేసి మనందరినీ అనేకులకు దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంచేటట్లుగా మన యొక్క ఆరాధనలోకి ముందుకు వెళదాము. ఈ ఉపోద్ఘాతం ఎందుకు మీకు చెప్పినానంటే ఇది మిమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి. ఎవరు అడిగినా ఈ 40 దినాలు నువ్వు ఏ అంశం మీద నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటున్నావంటే ఈ దేహంలో ప్రేమ కలిగి ఉండటకు నేను ప్రయాసపడుతున్నాను. అందరూ గట్టిగా చెప్పండి, దేని కొరకు ప్రయాసపడదాం మనం అందరం. ఈ ప్రేమ క్రీస్తు ప్రేమకు ఎంతగా ఉండాలంటే ఎంత పాపైనా వాడి ముందు ఉమ్ము వేయకుండా నీ పాపములు క్షమింపబడతాయని ప్రేమతో చెప్తే వాడు మాట్లాడు. హల్లెలూయా. అంటే పరిపూర్ణమైన ప్రేమను మనము సాధించి నిజమైన క్రీస్తు బిడ్డలుగా క్రీస్తు పోలికలో మనము మార్చి ఏమంటే ఆయన బిడ్డలుగా ఈ లోకమునకు వెలుగుగా ఉండేటట్లుగా ఈ 40 దినాల ప్రయాణాన్ని మనం కొనసాగిద్దాము చిన్న ప్రార్థనతో. మరి ఈ సమయంలో మరి